భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇంధన కష్టాలు వాహనదారులను బెంబేలెత్తిస్తున్నాయి. ముఖ్యంగా సుజాతనగర్, వేపలగడ్డ గ్రామాల మధ్య ఉన్న జియో పెట్రోల్ బంక్ వద్ద గత కొన్ని రోజులుగా పెట్రోల్, డీజిల్ మరియు గ్యాస్ కొరత తీవ్ర రూపం దాల్చింది. వందలాది వాహనాలు బంకు ముందు క్యూ కడుతున్నా, గంటల తరబడి నిరీక్షించిన నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తుండటంతో వాహనదారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిత్యం రద్దీగా ఉండే ఈ ప్రధాన రహదారిపై ఇంధనం దొరక్కపోవడంతో ప్రయాణికులు, రైతులు మరియు రవాణా రంగంపై ఆధారపడిన కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇంకా ఎన్నాళ్ళు తిప్పలు అంటూ స్థానిక ప్రజలు అధికారులను నిలదీస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం మరియు సంబంధిత జిల్లా అధికారులు వెంటనే స్పందించి ఈ పెట్రోల్ బంకులో నిరంతరం ఇంధనం సరఫరా జరిగేలాగా చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ప్రైవేట్ బంకులపై పర్యవేక్షణ పెంచి కృత్రిమ కొరత సృష్టించే వారిపై చర్యలు తీసుకోవాలని కొత్తగూడెం నియోజకవర్గ ప్రజలు కోరుతున్నారు. రిపోర్టర్ నలదిక్కులు, ఎన్డీటీవీ, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. చెప్తున్నాడు కరెక్ట్ సమాధానం తెలుసా మాట్లాడు